వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. పవన్ కళ్యాణ్ ఆ పేరే ఒక ప్రపంచనం, జాతీయ స్థాయిలో ఒక కేస్ స్టడీ. ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ఒక నటుడుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ వరుసగా హిట్లు సాధిస్తూ, అంటే ఫస్ట్ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో రంగప్రవేశం చేయడం, దాని తర్వాత వరుసగా సుస్వాగతం అని, గోకులంలో సీత, ఇలా ఖుషి సినిమాలు వరుసగా తీసుకుంటూ గబ్బర్ సింగ్ లాంటి సినిమాలతో ప్రజలకు అత్యంత ఆదరణ పొంది దక్షిణ భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునేటువంటి నటుడిగా గుర్తింపు తెచ్చుకొని, తర్వాత తన సోదరుడు పెట్టినటువంటి ప్రజారాజ్యం పార్టీ ద్వారా యువ విభాగానికి అధ్యక్షుడిగా పనిచేస్తూ, ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రజారాజ్యం పార్టీ తీసేసినా కూడా తాను రాజకీయాల్లో ఉండాలి అనేటువంటి ఒక దీక్షతో, ఒక పట్టుదలతో మరి పోటీ చేయడం, ఆ తర్వాత ఓడిపోయినా కూడా ఎక్కడైతే తాను ఓడిపోయానో అదే ప్లేస్లో మళ్ళీ పోటీ చేసి అక్కడి నుంచి గెలిచి ఉప ముఖ్యమంత్రి కావడం అంటే ఇట్స్ నాట్ ఈజియెస్ట్ టాస్క్ అనమాట. ఒక వ్యక్తికి ఒక సంకల్పం, ఒక లక్ష్యం ఉంటే ఖచ్చితంగా దాన్ని సాధించగలరు అనేటువంటి మాటకు ఉదాహరణే పవన్ కళ్యాణ్. 175 స్థానాల్లో పోటీ చేయండి, 175 స్థానాల్లో పోటీ చేయకుంటే మీరు సీఎం ఎలా అవుతారు అని ప్రశ్నించినటువంటి వైసీపీ నేతలకు 21 స్థానాలతో ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టి జాతీయ స్థాయిలో ప్రధాని మోడీ చేత ప్రశంసలు అందుకోవడం అంటే అది ఆషామాషి కాదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. మరి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అంటే మామూలుగానే అభిమానుల సంగతి చెప్పనక్కర్లేదు. పవన్ అభిమానులు అంటే పవర్ స్టార్ అని పిలుచుకునేటువంటి ఒక ఊపు, ఒక ఉత్సాహం ఉండేటువంటి ఆ యూత్ ఈరోజు మరి పవన్ కళ్యాణ్ బర్త్డే అంటే ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు, అది మాటలకు అందనటువంటి అనుభూతి. మరి కొంతమంది రక్తదానాలు చేస్తుంటే, కొంతమంది అన్నదానాలు చేస్తున్నారు, కొంతమంది ప్రజాసేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు, కొంతమంది విజయవాడకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఎవరైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకందరికీ సేవ చేస్తున్నారు. ఈ విధంగా మొత్తానికి మేము కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పుకునే విధంగా అభిమానులు ప్రయత్నాలు చేస్తున్నారు, అభిమానులు సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. ఒక నటుడుగా కేవలం నటనే కాదు, ప్రజా జీవితంలోకి రావాలి, ప్రజలకు సేవ చేయాలి అని చెప్పి ముందుకెళ్ళడం. అదేవిధంగా ఆయన ఒక మాట కూడా అంటూ ఉంటారు తరచుగా, చీకట్లో ఉన్నాను, నా దగ్గర లైట్ కూడా లేదు, అయినా కూడా నా ప్రయాణం సాగిస్తున్నాను, వెలుతురు వైపు గమనం వైపు సాగుతున్నాను అని. అలా ఆ గమనం వైపు వెలుతురు వైపు సాగుతూ చివరకు ఆ వెలుతురుని చూసి ఆ వెలుతురు ఇవ్వడానికి డిప్యూటీ సీఎంగా మరి ఇప్పుడైతే ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి రాబో రోజుల్లో డిప్యూటీ సీఎంగా ఆయన ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తారు ఏంటి అనేది పక్కన పెడితే, ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా జనసేన అయితే నూతన ఉత్సాహంతో పనిచేస్తూ ఉన్నారు. ఇన్ని రోజులు జనసేన, ప్రధానంగా జనసేన అభిమానులు, జనసేన వాళ్ళకే ప్రధానంగా, మిగతా పార్టీస్ నుంచి చాలామంది అంటే వైసీపీ నుంచి ప్రధానంగా అని చెప్పొచ్చు, విమర్శలు అయితే ఎదుర్కొన్నారు. మరి అన్నారు కదా ముఖ్యమంత్రి అన్నారు కదా సీఎం మరిచారు కదా, ఎక్కడ మీ ముఖ్యమంత్రి 21 సీట్లతో ముఖ్యమంత్రి అవుతారని. సో యాదృచ్ఛికంగా ఆ 21 సీట్లతోనే ఆయన ఈరోజు ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం, అదేవిధంగా ప్రధానంగా ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రశంసలే కాకుండా ప్రధానమంత్రి మోడీతో కూడా ప్రశంసలు అందుకోవడం, నేషనల్ మీడియా, ఇక్కడ జాతీయ స్థాయిలో నేషనల్ మీడియాకు ఒక కేస్ స్టడీగా నిలబడ్డారు పవన్ కళ్యాణ్. ఎందుకంటే 3 పార్టీలను ఏకం చేసి తను అనుకున్నటువంటి లక్ష్యం దిశగా ఆయన ముందుకు సాగారు. ఇది ఇక్కడ ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవాలి. సో అటువంటి పవన్ కళ్యాణ్కు సాస్ టీవీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. మరి జిల్లాలో జరిగినటువంటి పవన్ కళ్యాణ్ బర్త్డే వేడుకలను అయితే ఇప్పుడు చూద్దాం.